నాలుగు వీధులు కలిసే చోట ఇంటి నిర్మాణానికి సంబంధించిన రూల్స్, ఎలాంటి లాభ నష్టాలు ఉంటాయనేది మనం ఒకసారి డీటెయిలింగ్గా వెళ్దాం. ప్రేక్షకులందరికీ నమస్కారం. గత ఎపిసోడ్లో ప్రధాన ద్వారానికి ప్రధాన గేట్కి సంబంధించిన వేదల గురించి మనం తెలుసుకున్నాం. అంటే డోర్ ఆపోజిట్ కానీ లేదంటే గేట్ ఆపోజిట్ కానీ ఏదన్నా పిల్లర్ ఉన్నా లేదంటే స్తంభం ఉన్నా లేదంటే మూలపడినా గేటు మూలపడినా ఇలాంటి వాటి గురించి డిస్కస్ చేసేసాం. సో ఇప్పుడు మనం ఇంకా డెప్త్లోకి వెళ్తే ఈరోజు ఈ ఎపిసోడ్లో ఏంటంటే నాలుగు వీధులు కలిసే చోట నెక్స్ట్ ఇంటి నిర్మాణానికి సంబంధించిన రూల్స్. నాలుగు వీధులు కలిసే చోట ఇల్లు కడితే ఎలాంటి లాభ నష్టాలు ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ ఏంటంటే ఒక ద్వారానికి సంబంధించి ఒక ఇంటికి సంబంధించి అసలు అపోజిట్స్లో ఎలాంటి వేదలు ఉంటాయి, ఎలాంటి లాభ నష్టాలు ఉంటాయి అనేది మనం ఒకసారి డీటెయిలింగ్గా వెళ్దాం. ఎందుకంటే అసలు ఒక ఇంటికి సంబంధించి ఎన్ని కండిషన్స్ ఉంటాయి. ఒక ఇంటికి సంబంధించిన అపోజిట్స్లో ఒకవేళ గుడి ఉంటే ఎలా, ధ్వజస్తంభం ఉంటే ఎలా, వీధులు ఉంటే ఎలా, ఎదురు వాళ్ళ ఇంటికి సంబంధించిన డోర్ ఉంటే ఎలా. సో ఇలా ఎన్నో ప్రశ్నలు చాలామందిని వేధిస్తాయి. ఇలాంటి ఒక స్పెషల్ ఎపిసోడ్ అనేది ఈరోజు వరకు కూడా ఏ ఛానల్లో కూడా చేయలేదు. సో వీటికి సంబంధించిన డీటెయిలింగ్ టోటల్ ఎపిసోడ్స్ ఒక 4 నుంచి 5 వరకు వస్తాయి. సో మీరు ప్రతి ఎపిసోడ్ అనేది చూడండి. ప్రధాన ద్వారానికి సంబంధించి కనీసం అంటే కూడా ఒక 200-300 కండిషన్స్ ఉంటాయండి. నిజంగా సార్ మీరు అసలు ఇన్ని గణం ఎక్కడ తీసుకున్నారు అంటే మీరు సింపుల్గా చెప్తానండి. గాయత్రి వాస్తులో ఇవన్నీ చాలా కండిషన్స్ ఉన్నాయి. ఇంకా కొన్ని కండిషన్స్ మనకు ఎక్కడ దొరుకుతాయంటే సమరాంగణ సూత్రధారంలో దొరుకుతాయి. సమరాంగణ సూత్రధారాన్ని, దానిలోని కాన్సెప్ట్స్ని ఇవన్నీ తీసుకొని ఎన్నో తెలుగు పుస్తకాల్లో మన తెలుగు వాళ్ళు మనకు అందించారు. సో అంత గొప్ప వాళ్ళు మన తెలుగు. సో ఇప్పుడు ఇక్కడ కాన్సెప్ట్స్ చూడండి. కొన్ని మీకు సింపుల్గా ఇందులో కొన్ని కండిషన్స్ చెప్తాను. ఇంకొక ఎపిసోడ్లో ఇంకా డీటెయిలింగ్గా వెళ్తాం. ఓకే. సో ఇక్కడ కండిషన్స్, 4 వీధులు కలిసే చోట ఇంటి నిర్మాణము అన్నారు. సో ఇక్కడ ఒకటే గమనించండి, ఇదొక రోడ్, ఇదొక రోడ్, ఇదొక రోడ్, ఇదొక రోడ్. సో ఇవి 4 వీధులు కలిసే చోట అంటాం మనం. ఓకే. సో ఇలాంటి దగ్గర మీరు ఇంటి నిర్మాణం చేస్తే ఒక సాధారణ ఇంటికి, ఒక సాధారణ మానవ గృహానికి ఇది పనికి రాదు అనేది శాస్త్రం చెప్పబడింది. కేవలం రాజులకు ఇది పనిచేస్తుంది, పబ్లిక్ బిల్డింగ్స్కి ఇది పనిచేస్తుంది, పబ్లిక్ ఎక్కువగా తిరిగే ఒక కమర్షియల్ కాంప్లెక్స్ లాగా ఉంటే ఇది పనిచేస్తుంది, వాళ్ళకేమీ కాదు. ప్లస్ ఎలాంటి బిజినెస్ సెంటర్స్కైనా ఇది పనిచేస్తుంది. కానీ ఒక సాధారణ మానవ గృహానికి ఇలాంటి రోడ్ ఉంటే చాలా డేంజర్. అది కూడా ఏదో ఒక చిన్న గల్లీలో ఉందండి అంటే ప్రాబ్లం లేదు. కానీ పెద్ద పెద్ద రోడ్స్ ఉండే దగ్గర, ఎప్పుడు హైవే రోడ్స్, నేషనల్ లేదంటే పెద్ద పెద్ద వీధులు ఉండే చోట, టౌన్ సిటీస్ లాంటి ప్రాంతాల్లోనేమో ఈ వీటికి సంబంధించిన దోషం అనేది చాలా తీవ్రంగా ఈ ఇంటిలో ఉన్న వాళ్ళకి కలుగుతుంది. సార్ దీన్ని సింపుల్గా పరిష్కారం చెప్పండి. ఒకటే నేను ఇక్కడికి కట్ చేసి దీన్ని షాప్స్ చేసేసి ఇక్కడ నుంచి ఇల్లు కట్టుకుంటే సింపుల్ అయిపోయింది. చాలా సింపుల్ రెమెడీ. ఎవరికైనా ఛాన్స్ ఉంటే అలా చేయండి. లేదు ఒకసారి మీరు ఎవరినన్నా వాస్తువులను పిలిపించి ఒకసారి అడగండి, మీకు ఏమైనా మంచి సలహా ఇవ్వచ్చు. సో సింపుల్ పరిష్కారం. ఇలా ఎన్నో పరిష్కార మార్గాలు మన దగ్గర ఉన్నాయండి. ఓకే. నెక్స్ట్ అయితే 4 వీధులు కలిసే చోటను ఏమంటారంటే చతుర్వము అంటారు. చతుర్వం, ఇది చతుర్వం. ఓకే. సో దీనివల్ల నష్టాలు ఏముంటాయంటే ఈ ఇంటి లోపల నివసిస్తే సేవాజనకము వలన కష్టాలు. అంటే ఇక్కడ మీ దగ్గర పనిచేసే వాళ్ళందరూ మిమ్మల్ని నరకయాతన పెడతారు. సో ఇది క్లియర్ కట్. నెక్స్ట్ ప్రవాసాలు కలిగించును. అంటే ఇంట్లో ఉండే వాళ్ళు ఇక్కడ ఉండరు, ఎప్పుడు తిరగడమే. అంటే ఇక్కడ వీళ్ళు కావాలని తిరగడము అనేది కాదు. ఇక్కడ ఆటోమేటిక్గా ఈ యొక్క దోషం అనేది అక్కడ నివసించనివ్వకుండా చేసేస్తుంది, లేదంటే ఇంకో చోటికి మూవ్ అయ్యేలా చేస్తుంది.
మీ అదృష్టం బాగుంటే మూవ్ అయిపోతారు, అదృష్టం బాగాలంటే తిరుగుతూనే ఉంటారు. ఇక అక్కడికి ఏదో పని, ఇక్కడికి ఏదో పని, ఎప్పుడు ఏదో పంచాయతీ, ఇట్లా అన్నమాట. నెక్స్ట్, ఒకవేళ మన ప్రధాన ద్వారానికి గేట్కి ధ్వజస్తంభం అడ్డుగా ఉంటే, ఓకే. నెక్స్ట్, ఈ వేద వలన ద్రవ్య నాశనము, బంధనము, ఐశ్వర్యహాని కలుగుతుంది. సో ధ్వజస్తంభము అంటే టెంపుల్కి సంబంధించిన ధ్వజస్తంభాలు ఉంటాయి కదా, ఇట్లా పెద్ద టెంపుల్ ఉందనుకోండి, ధ్వజస్తంభం అడ్డులోనే మనం ఉండొద్దండి. అసలు టెంపుల్ అనేది వెరీ వెరీ పవర్ఫుల్. అసలు ఎందుకు దేవాలయాలు అంత పవర్ఫుల్ అంటే, పూర్తి ఆగమ శాస్త్రాలను ఆధారితం చేసుకొని స్థాపత్య వేదాన్ని మొత్తం దాని యొక్క ఇంప్లిమెంటేషన్ చాలా ప్రాపర్గా సెట్ చేస్తారండి. ఆగమ శాస్త్రాల టోటల్ అధ్యయనం చేసిన వాళ్ళు స్థాపత్య వేదంలోని రహస్యాలన్నీ తీసుకొని ఒక పదమండలి గణితం చేసి వాటిని అక్కడ సెట్ చేస్తారు. కాబట్టి వెరీ వెరీ పవర్ఫుల్గా ఇది ఉంటుంది. సో ఇలాంటి ఒక పవర్ఫుల్ ఒక దేవాలయం అంటేనే ఒక పవిత్ర స్థలం. సో అలాంటి దగ్గర ఒక సంసారం చేస్తూ ఉండొద్దు అనేది ఇక్కడ కాన్సెప్ట్ అనమాట. ఎప్పుడు డిస్టర్బెన్సెస్ జరుగుతుంది. కాబట్టి ఈ ధ్వజస్తంభం ఎదురుగా ఉంటే గనక మీకు స్త్రీలకు అరిష్టము, వ్యాధులను కలిగించును అని చెప్పారు. ఓకే. నెక్స్ట్, దేవాలయం ఉంటే వినాశనమే అని చెప్పేశారు. దేవాలయం ఉందనుకోండి ఇట్లా ఆపోజిట్లో, చాలా డేంజర్. సో సరే ఎట్లుండొచ్చు అంటే, ఒకవేళ ఇక్కడ దేవాలయం ఉంది, ఈ ఫేసింగ్ ఉంది, ఎగ్జాంపుల్ ఏదో ఫేసింగ్, ఇక్కడ పక్క మీ ఇల్లు ఉంది, పర్వాలేదు అంటున్నా, ఇది కొంతవరకు బెనిఫిట్. కానీ మన డోర్ ఆపోజిట్లోనే, మన ఇంటి ఆపోజిట్లోనే టెంపుల్ ఉండకూడదు. ఓకే. నెక్స్ట్, దీనికి సపరేట్ రోడ్ ఉంది సార్, మేము ఇట్లా వెనకాల ఈ టెంపుల్కి వెనకాల ఇంకో రోడ్ ఉంది, దాని వెనకాల ఉండొచ్చా అంటే ఇది సెకండ్ ఆప్షన్. కానీ దేవాలయానికి కనీసం ఒక 60 అడుగుల దూరం ఉంటే, రాసుకోండి, ఇది 60 yards లేదా 60 feet మినిమం. ఇది మినిమం, ఇది మ్యాక్సిమం. ఇది ఉంటే ఇంకా టాప్, ఇది పర్వాలేదు అంటున్నాను. 60 feet లేదా 60 yards అంటే 180 అడుగుల దాకా వచ్చేస్తుంది. ఓకే. సో ఇది మినిమం, పర్వాలేదు, మీకు కుదిరితే ఇది ట్రై చేయండి. సో ఇలా మనకి ఎన్నో కండిషన్స్ అనేవి ఇందులో చెప్పబడి ఉన్నాయి. నెక్స్ట్, మనకు శాస్త్రాల్లో ఇంకొక పాయింట్ ఏం చెప్పారంటే, బ్రాహ్మణ గృహం ఆపోజిట్లో ఉంటే, అంటే ఇది మన ఇల్లు, ఇది బ్రాహ్మణుల ఇల్లు, కులనాశనం జరుగుతుంది అని ఉంది. అసలు శాస్త్రాల్లో ఈ బ్రాహ్మణులకు సంబంధించి ఎందుకు కాన్సెప్ట్ వచ్చింది అంటే, బ్రాహ్మణులు ఎంతోమందికి మేలు చేయడం కోసం వాళ్ళు ఎంతోమందికి సంబంధించిన మైనస్ పాయింట్లను కూడా స్వీకరిస్తారు. మైనస్ పాయింట్ అంటే ఇక్కడ ఏమిటో కాదండి, వాళ్ళ కర్మను స్వీకరిస్తారు. అంటే వాళ్ళు కూడా 10 మంది బాగుండాలని చాలామంది దానాలు చేస్తుంటారు కదా, అలాంటి దానాలను వీళ్ళు స్వీకరించడం వలన వాళ్ళ యొక్క చెడు అనేది వీళ్ళు స్వీకరించి ఈ ఇంటి లోపల నివాసం ఉంటారు. కాబట్టి ఇదే ఇంట్లో ఉండడం వల్ల ఈ ఇంటి యొక్క ఇంపాక్ట్ అనేది పడుతుంది. కాబట్టి బ్రాహ్మణ గృహాలకు ఉండొద్దు అని వాళ్ళు చెప్పడం జరిగింది. సో దీనిలోని అంతరార్థం ఇదండి. నెక్స్ట్ పాయింట్, బ్రాహ్మణ గృహం కూడా కొనొద్దు అని చెప్పి కొన్ని శాస్త్రాల్లో మనకు కనబడుతుంది. కానీ కండిషన్స్ అనేవి ఎవరూ చెప్పలేదు. నేను ఇందాక మీకు చెప్పిన కండిషన్ కనుక మీరు చూస్తే, వాళ్ళు ఏదైతే ఆ స్వీకరించడం ఉంటుందో ఆ ఇంట్లో ఉంటున్నారు కాబట్టి అదంతా ఆ ఇంటికి వర్తిస్తుంది. కాబట్టి బ్రాహ్మణ గృహాలను కొనొద్దు అని చెప్పారు. మీరు నిజంగా, నేనైతే చెప్తాను, వాళ్ళు మనకు మంచి చేయడం కోసమే చేస్తున్నారు, కానీ దానివల్ల ఎదుటి వాళ్ళకు ఇబ్బంది అవుతుంది అనేది ఇక్కడ కాన్సెప్ట్. కానీ మరి ఇలా అందరూ బ్రాహ్మణులే అంట కాదంట, అది రాంగ్. అది కేవలం ఎవరైతే పూజలు చేసి ఈ దానాలు స్వీకరిస్తారో ఇది వాళ్లకు మాత్రమే సంబంధం, ప్రతి బ్రాహ్మణులకు కాదు. కాన్సెప్ట్ అనేది మీరు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. బ్రాహ్మణులు నేను కించపరచను, వాళ్ళు ఎదుటి వ్యక్తి యొక్క కర్మను స్వీకరించి వాళ్ళు నష్టపోయి 10 మందికి మేలు చేస్తున్నారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. నేనైతే బ్రాహ్మణుణ్ణి కాదండి, నేను వాళ్ళు మంచిగా చదివి వేదాలు చదివి 10 మందికి మంచి చేస్తారు కాబట్టి నేను వాళ్ళకి నమస్కరిస్తాను. ఓకే. సో ఇక్కడ కాన్సెప్ట్ నెక్స్ట్ చూడండి. సో బ్రాహ్మణ గృహం ఆపోజిట్ కులనాశనం అనుకున్నాం. నెక్స్ట్, ద్వారం ఎదురు దేవత వాహనాలు కానీ పుట్టలు కానీ మట్టి దిబ్బెలు కానీ ఉంటే విదేశీ గమనము అన్నారు. అయితే
ద్వారం ఎదురు అన్నప్పుడు ఇక్కడ ఆలోచన చేయండి ఒకసారి. మన ప్రధాన ద్వారం అంటే జనరల్గా చాలామంది కాంపౌండ్స్ కట్టుకోకుండా ఉండేవారు, గతంలో ఉండేవారు. అయితే అలాంటి మెయిన్ డోర్ ఆపోజిట్స్లో దేవత వాహనాలు అంటే దేవతలు ఎక్కడన్నా వాహనాలు తిరుగుతారా అని డౌట్ రావచ్చు కదా. రథాలు ఉంటాయి కదండి, అలాంటి రథాలు కానీ లేదా పుట్టలు కానీ మట్టి దిబ్బెలు, పెద్ద పెద్ద మట్టి దిబ్బెలు ఉంటాయి కదా మెయిన్ డోర్ ఆపోజిట్స్లో కొంచెం దూరంలో ఉంటాయి. సో ఇలాంటివి ఉంటే ఆ ఇంట్లో వాళ్ళు పై అంచులో నుంచి వెళ్తారు అంటే ఆటోమేటిక్గా ఇక్కడ విదేశీ గమనము అని ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన సింపుల్ కండిషన్. నెక్స్ట్, సింహద్వారం ఎదురు వృక్షం ఉంటే అంటే డోర్ ఆపోజిట్లో ఒక 10-15 ఫీట్ లోపల ఉంటే అది శిశువులకు హాని కలిగిస్తుంది అని శాస్త్రం చెప్పింది. సో వీళ్ళ యొక్క అబ్జర్వేషన్ అనేది ఎన్నో సంవత్సరాలు అబ్జర్వేషన్ చేసిన తర్వాత ఇవి రాసినవండి. ఏదో ఊరికే ఎవరికో పోయి అట్లా దెబ్బ తగిలిందంటే వృక్షం ఉండదు అట్లా కాదండి, వాళ్ళు పరిశోధన చేసే క్లారిటీ ఇచ్చారు. నెక్స్ట్, మెయిన్ డోర్ ఆపోజిట్లో వృక్షపు నీడ, ధ్వజస్తంభము నీడ, గోపుర నీడ, ఆలయ నీడ, శిఖర ఛాయ పడితే దరిద్రము అని చెప్పారు. ఇంతకుముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, వృక్షము నీడ పడుతుంది అంటే ఆటోమేటిక్ ఏంటంటే మన ఇల్లు చీకట్లో కమ్మేస్తుంది అని. ధ్వజస్తంభం అంటే ఇందాకనే చెప్పేశాను ఇక్కడ. నెక్స్ట్, గోపుర నీడ అంటే ఆటోమేటిక్ మన ఇంటికి మొత్తం అడ్డొచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ 60 feet 60 yards అని చెప్పడం జరిగింది. ఆలయం నీడ అంటే అసలు మన ఆపోజిట్లో టెంపుల్ ఉండొద్దు అని చెప్పేసాను. శిఖర ఛాయ, సో ఛాయ పడుతుంది అంటే మనం దగ్గర ఉంటున్నాం, సో దూరం ఉండండి అని చెప్తున్నాను. సో ఇవేనండి ఇక్కడ పరిష్కార మార్గాలు, చాలా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఈ ద్వారాలకు సంబంధించిన ఇంకా డీటెయిలింగ్ ఎక్స్ప్లెనేషన్ తరువాయి ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఓకే, అంతవరకు సెలవు మరి, ధన్యవాదాలు.